హాయ్ అండి. నేను చెప్పబోతున్న డ్రామా పేరు ఫుల్ హౌస్ ఎపిసోడ్ 6. ఇక స్టోరీలోనికి వెళ్తే, ఇక ఇంటికి వస్తున్న హీరోయిన్ పక్క నుంచి హీరో కార్ వెళ్తుంది. ఇక దాంతో హీరోయిన్ పరిగెట్టుకుంటూ లోనికి వెళ్ళి ఇక హీరో దగ్గరికి వెళ్ళి, సారీ, నేను డిన్నర్ ప్రిపేర్ చేయలేదు, నీకు ఆకలేస్తుందా, నువ్వు ఇంత త్వరగా వస్తావనుకోలేదు అని అంటుంది. దాంతో హీరో, అదేం పర్వాలేదు, నువ్వెక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. దాంతో హీరోయిన్, నేను నా స్క్రిప్ట్ సెల్ చేయడానికి పబ్లిషర్స్ దగ్గరికి వెళ్ళాను, కానీ అదేం పాస్ అవ్వలేదు అని అంటుంది. దాంతో హీరో, ఎన్ని ప్లేసెస్ తిరిగావు అని అడిగితే దానికి హీరోయిన్ 3 ప్లేసెస్. వాళ్ళు నా స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయపోగా ఇక నా స్టోరీ ఏమీ అసలు ఇంట్రెస్టింగ్గా లేదు అన్నారు. నాకు అసలు టాలెంటే లేదేమో, ఇక నేను నా కాళ్ళు అరిగేలా తిరిగి చాలా అలసిపోయాను, ఆకలి కూడా వేస్తుంది అని అంటుంది. ఇక దాంతో హీరో, నేనేమన్నా ఫుడ్ ఆర్డర్ ఇవ్వనా, నాకు చాలా ఆకలిగా ఉంది, అలానే అలసిపోయాను అని అంటాడు. దాంతో హీరోయిన్ ఒకరి కోసం అలా వెయిట్ చేసి నువ్వు అలసిపోయావా అని అంటుంది. దాంతో హీరో, ఓకే, ఏం ఆర్డర్ ఇవ్వను అని అంటాడు. దాంతో హీరోయిన్, ఏదన్నా పర్వాలేదు, ఎందుకంటే ఏది ఇప్పుడు టేస్టీగా ఉండదు అని అంటుంది. దాంతో హీరో, అవును అని అంటాడు. ఇక ఫుడ్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ తినడానికి కూర్చుంటారు. ఇక హీరోయిన్ గ్లాస్ పెట్టమని హీరో తనకి డ్రింక్ వేస్తాడు. ఇక హీరోయిన్ అది తాగి, ఇది గ్రేప్ జ్యూస్, ఇది వైన్ అనుకున్నానే అని అంటుంది. దాంతో హీరో, గ్రేప్ జ్యూస్ హెల్త్కి అలానే స్కిన్కి మంచిది, వైన్ తాగడం ఇప్పుడు అవుట్ ఆఫ్ డేట్ అని అంటాడు. దాంతో హీరోయిన్, ఓకే మిస్టర్ హెల్దీ అని అంటుంది. ఇక హీరో, నేను స్క్రిప్ట్ చదవనా అని అడుగుతాడు. దానికి హీరోయిన్, అది ఇప్పుడు అంత మంచి ఐడియా కాదేమో, నేనంత బాగా రాయలేదు అని అంటుంది. దాంతో హీరో, నేనేమన్నా నీకు హెల్ప్ అవుతానేమో అందుకనే చదువుతానంటున్నాను, త్వరగా వెళ్ళి తీసుకురా అని అంటాడు. దాంతో హీరోయిన్ ఓకే అని చెప్పి పరిగెట్టుకుంటా వెళ్ళి తన స్క్రిప్ట్ తీసుకుని వస్తుంది. ఇక హీరోయిన్ హీరోని చదవమని స్క్రిప్ట్ ఇస్తుంది. దాంతో హీరో, నేను చదువుతున్నానని చెప్పి స్క్రిప్ట్ని చదువుతాడు. తర్వాత ఇది నిజంగానే ఇంట్రెస్టింగ్గా లేదు అని అంటాడు. దాంతో హీరోయిన్, నిజంగా అని అంటే దానికి హీరో, అవును, ఇక్కడ ఒక పాయింట్లో ఇది ఇంట్రెస్టింగ్గా అనిపించింది, కానీ సడన్గా ఉన్నట్టుండి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు, ఎక్కడికైనా వెళ్ళు, కానీ స్టోరీలో మెయిన్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ అంటాడు. దాంతో హీరోయిన్, మెయిన్ పాయింట్ అని అంటే, అవును, మెయిన్ పాయింట్ అంటే ఇంపార్టెంట్ పాయింట్ అని స్టోరీలో, ఇక నువ్వు డిస్కరేజ్ చెందకులే, ఏది అంత ఈజీగా రాదు, నన్ను నమ్ము అని అంటాడు. దాంతో హీరోయిన్, నిన్నే చూడు, నువ్వు అన్నిట్లోని పర్ఫెక్ట్, నిన్ను అందరూ యాక్సెప్ట్ చేస్తారు అని అంటుంది. దాంతో హీరో, అది నిజం కాదు, నీకు ఏది కనిపిస్తుందో నువ్వు అదే చూస్తున్నావు, నేను ఈ పొజిషన్కి రావడానికి చాలా కష్టాలు పడ్డాను, ఇంకా ఎక్కువనే చెప్పాలి, ఇక నేను చాలా పెయిన్ అనుభవించాను, చాలా ప్రాక్టీస్ చేశాను, నన్ను నేను పర్ఫెక్ట్గా ఉంచుకోవడానికి చాలా కష్టపడ్డాను, ఇక చాలామందికి నేను అర్థం కాలేదు, ఎందుకో తెలీదు, ఇక నేను కూడా నన్ను అర్థం చేసుకోవడం మానేశాను, ఇక నార్మల్గా చెప్పాలంటే మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నప్పుడు మనల్ని అసహించుకునే వాళ్ళు కూడా ఉంటారు అని అంటాడు. ఇక హీరో హీరోయిన్స్ ఇద్దరు లెట్స్ డ్రింక్ అని చెప్పి తాగుతారు. ఇక హీరో, నువ్వు డిస్కరేజ్గా ఫీల్ అవుతున్నప్పుడు నువ్వు ఓదార్చుకోవడానికి ఏం చేస్తావు అని అడుగుతాడు. దాంతో హీరోయిన్, నేను పాట పాడుతాను, మా డాడీ నేను ఎప్పుడైనా డిస్కరేజ్గా ఫీల్ అవుతున్నప్పుడు ఈ పాట పాడమని చెప్పారు, ఇఫ్ యూఆర్ హ్యాపీ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్, ఇఫ్ యూఆర్ హ్యాపీ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అని అంటుంది. ఇక హీరో కూడా, ఇఫ్ యూఆర్ హ్యాపీ యు నో ఇట్ క్లాప్ యువర్ హ్యాండ్స్ అని చెప్పి తను కూడా పాడుతాడు. ఇక వాళ్ళిద్దరూ అలా నవ్వుకుంటూ ఈ పాట పాడుతారు. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ హీరో హీరోయిన్ డోర్ దగ్గరికి వెళ్ళి ఓం యామ్ అని అరుస్తూ హీరోయిన్ని నిద్రలేపుతాడు. ఇక హీరోయిన్ బయటికి రాగానే, నాకు ఇంకొక 5 మినిట్స్లో ఆకలి వేస్తుంది, ఇక నాకు ఆకలి వేసినప్పుడు వెంటనే నేను ఫుడ్ తినాలి, అర్థమవుతుందా అని అంటాడు. ఇక హీరోయిన్ ఓకే అని చెప్పి వెళ్ళగానే ఇక తనలో తాను నవ్వుకుంటాడు. ఇక హీరోయిన్ బ్రష్ చేస్తుంటే, ఇక నీకు 20 సెకండ్స్ టైం మాత్రమే ఉంది, అప్పట్లో నాకు ఆకలి వేసేస్తుంది, ఇక నాకు ఆకలి వేసినప్పుడు నేను మానిస్టర్లా మారిపోతాను అని చెప్పి నెంబర్స్ కౌంట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక దాంతో హీరోయిన్ ఫాస్ట్గా బ్రష్ చేసి అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో హీరో టీవీ చూస్తూ ఉంటాడు. ఇక హీరోయిన్ మాప్ పెడుతూ ఉంటుంది. ఇక హీరో తోటి, నిన్ను ఒక విషయం అడిగినా, నువ్వెందుకు మా ఇల్ని ఇలా గ్రీన్ హౌస్గా చేసేసావు అని అంటుంది. దాంతో హీరో, ఎవరి ఇల్లు అని అంటాడు. దాంతో హీరోయిన్ మా అని చెప్పి ఆగిపోతుంది. ఇక తనలో తాను ఈ ఇంటికి ఓనర్ తనయ్యి ఇక మైక్ చేత వర్క్ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తుంది. ఇక మైక్ని
నేను అన్నీ క్లీన్ చేసేసాను అని చెప్తే, నువ్వు ఎక్కడ క్లీన్ చేసావు, ఎక్కడ డస్ట్ అక్కడే ఉంది, ఇక మళ్ళీ క్లీన్ చెయ్యి, అయినా నువ్వు తర్వాత వెళ్ళి డిషెస్ని క్లీన్ చెయ్యి, అలానే క్లోత్స్ వాష్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి తన మీద అరవడం ఆలోచించుకొని తనలో తాను నవ్వుకుంటుంది. ఇక దాంతో మన హీరో, నువ్వెందుకు నవ్వుతున్నావు, ఏ పగటికల్లో కన్నావు, ఇక నువ్వు ఇదంతా క్లీన్ చేసావా అని అడుగుతాడు. దాంతో హీరోయిన్, నేను క్లీన్ చేశాను అని చెప్పడంతో ఇక తాను తన పియానో దగ్గరికి వెళ్ళి, ఇదంతా డస్టీగానే ఉంది, ఎక్కడ క్లీన్ చేసావు, ఇక ఈ బాస్ చూడు, ఇది కూడా చాలా డస్టీగా ఉంది, ఇక ఈ సీడీస్ ఏంటి, నువ్వు దాన్ని వాటి క్యాబిన్లో పెట్టలేదు, ఇక ఈ చుట్టూరు చూడు, ఎక్కడ పడితే అక్కడ డస్ట్ కనిపిస్తుంది, ఇక ఆ పైన చూడు, అక్కడ కూడా నువ్వు క్లీన్ చేయలేదు అని అంటాడు. దాంతో హీరోయిన్, నేను అక్కడ ఎలా క్లీన్ చేస్తానో, అది చాలా ఎత్తులో ఉంది అని అంటుంది. దాంతో హీరో, అయితే చైర్ వేసుకో అని అంటాడు. దాంతో హీరోయిన్, నేను ఎన్ని చైర్స్ వేసుకున్నా అంత హైట్ కష్టం అని అంటుంది. దాంతో హీరో, మర్చిపోయాను, నువ్వు చాలా షార్ట్ కదూ, అయినా కూడా నువ్వు అన్నిటిని క్లీన్ చేయాల్సి ఉంటుంది, ఇక క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత మొక్కలకి నీళ్లు వేయి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హీరోయిన్ అన్నీ క్లీన్ చేస్తూ అలానే ఆ సీడీని క్యాబిన్లో పెడుతుంటే అక్కడ హీరో యొక్క ప్రపోజ్ చేయడానికి పెట్టిన రింగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇక దాంతో హీరోయిన్ ఆ రింగ్ బాక్స్ తీసుకుని, నీకు తెలుసు కదా, నీకు ఈ విషయం తెలిసే ఉంటుంది అని హీరో చెప్పిన డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటే ఇక హీరో ఆపు అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వచ్చి ఆ రింగ్ బాక్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక నెక్స్ట్ సీన్లో హీరోయిన్ కిచెన్లో ఉంటే హీరోయిన్ దగ్గరికి వచ్చి, తర్వాత నువ్వు బయటికి వెళ్ళి బయట క్లీన్ చెయ్యి, అక్కడంతా చాలా మెస్సీగా ఉంది అని అంటాడు. దాంతో హీరోయిన్, నేను ఆల్రెడీ క్లీన్ చేశానని చెప్తే, నేను సాటిస్ఫై అవ్వలేదు అని అంటాడు. ఇక హీరోయిన్, నేను అసలు ఈ వర్క్కి ఒప్పుకోకుండా ఉండవలసింది అని అనుకుంటే నెక్స్ట్ సీన్లో బెన్ మైక్ వాళ్ళ ఇంటికి వస్తున్నట్టు కనిపిస్తుంది మనకి. ఇక హీరోయిన్ హీరోతో, నేను ఈ ఈవెంట్కి వస్తాను అని అడుగుతూ ఉంటుంది. ఇక దానికి హీరో, నీకు అసలు మేనర్స్ ఉందా, ఇతరుల మెయిల్స్ నువ్వు ఎలా చదువుతావు అని అంటాడు. దానికి హీరోయిన్, ఇది గాయ్ కంపెనీ యొక్క ఓపెనింగ్ ఈవెంట్, ఇక్కడికి చాలామంది డైరెక్టర్స్ వస్తారు, నేను వాళ్ళకి నా వర్క్ చూపిద్దాం అనుకుంటున్నాను అని అంటుంది. దాంతో హీరో, నీ స్క్రిప్ట్ వాళ్ళకి చూపించి ఇంట్రెస్ట్ లేదని చెప్పించుకోవాలనుకుంటున్నావా అని అంటాడు. దాంతో హీరోయిన్, ఈవెంట్కి నేను వస్తాను అనడంతో ఇక హీరో కుదరదు అని చెప్తా ఉంటాడు. ఇంతలో తనకి మైక్ అని చెప్పి బెన్ వాయిస్ వినిపిస్తుంది. ఇక హీరో, నువ్వు కనిపించావంటే ఊరుకోను, ఇలా రా అని అంటాడు. ఇక హీరోయిన్, నన్ను నువ్వు గాయ్ వాళ్ళ ఈవెంట్కి తీసుకెళ్తానని చెప్పు అని అంటుంది. ఇక హీరో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళి దాకు అని అంటాడు. ఇక దానికి హీరోయిన్, నువ్వు నన్ను గాయ్ వాళ్ళ ఈవెంట్కి తీసుకువెళ్తానని ప్రామిస్ చేయని అంటుంది. ఇక హీరో, ఇప్పుడు వెళ్ళి నువ్వు ఎక్కడైనా దాక్కుంటావా, మాట్లాడకు అని అంటూ ఉంటాడు. ఇక హీరోయిన్ మాత్రం, నాకు ముందు నువ్వు ప్రామిస్ చేయి ఈవెంట్కి తీసుకువెళ్తానని అని అంటూ ఉంటుంది. ఇక దాంతో హీరో, సరే నేను ప్రామిస్ చేస్తాను అని చెప్పడంతో ఇక హీరోయిన్, సరే నేను ఈ క్యాబిన్లో దాక్కుంటాను, ఇక నువ్వు తను వెళ్ళిపోయిన తర్వాత చెప్పు అని చెప్పి ఆ కిచెన్ క్యాబిన్లో దాక్కుంటుంది. ఇక మైక్ అని దాన్ని పిలవడంతో హీరో, వస్తున్నాను అని చెప్పి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక తాను, నువ్వు నా కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేయలేదు అని అడుగుతూనే లోనికి వస్తుంది. దాంతో హీరో, లిఫ్ట్ చేయలేదు, అయితే ఏమిటి అని అంటాడు. దానికి తాను, అలా ఎలా చేసావు, మన ఇద్దరం కలిసి వర్క్ చేస్తున్నాము, ఇక నీ లైఫ్ నా వర్క్, నువ్వు ఇందులో ఫెయిల్ అయ్యావంటే నేను నీతో పాటు ఫెయిల్ అవ్వాలి, ఇక నీకు మిత్రాస్ షాప్ గురించి తెలుసా అని అంటుంది. ఇక ఎంతలో టీవీలో సూపర్ స్టార్ ఒప్పుకోకపోవచ్చు కానీ తన పర్సనలైజ్డ్ ఫొటోస్ రిలీజ్ అయినాయి అని వస్తూ ఉంటుంది. ఇక తాను హీరోని, బాస్ని ఈవెంట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకోమన్నారు అని అంటుంది. దాంతో హీరో, లేదు రేపు నేను గాయ్ ఈవెంట్కి వెళ్తున్నాను అని అంటాడు. దాంతో తాను, నువ్వు అక్కడికి వెళ్ళకు, అక్కడికి చాలామంది రిపోర్టర్స్ వస్తారు, అలానే మింత్రా కూడా వస్తారు, ఇక నువ్వు ప్లీజ్ అక్కడికి వెళ్ళకు, అక్కడ ఉన్న రిపోర్టర్స్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు అని అంటుంది. దానికి హీరో, నేను ఖచ్చితంగా వెళ్ళాలి, నేను గాయకి వస్తానని చెప్పాను, ఇక నేను రిపోర్టర్స్ని హ్యాండిల్ చేసుకోగలను, ఇక గాయ్ రిపోర్టర్స్ని హ్యాండిల్ చేసుకోవడంలో నాకు హెల్ప్ చేస్తాడు, నువ్వు వర్రీ అవ్వకు అని అంటాడు. ఇక తాను, నీకు మిత్రకి ఉన్న మధ్యన ఉన్న మ్యాటర్ చాలా సీరియస్, ఇక నువ్వు రేపు అన్నిటిని హ్యాండిల్ చేసుకో, ఏమాత్రం న్యూస్ బయటికి వచ్చినా నువ్వు బాస్ని కలవాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మైక్ ఏమో టీవీలో సూపర్ స్టార్ మైక్ కోపంగా వాళ్ళ ఫ్రెండ్ బొకే షాప్ నుంచి బయటికి వచ్చాడు అన్న న్యూస్ చూసి కోపంతో టేబుల్ విసిరేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోతాడు. ఇక హీరో,
క్యాబిన్లో పడుకున్న హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తను నిద్ర లేపుతాడు. ఇక హీరోయిన్ నిద్ర లేచి నువ్వు నా గురించి మర్చిపోయావా అని అంటూ బయటికి వస్తుంది. ఇక హీరో నువ్వు నిజంగానే ఈవెంట్ గురించి అంత భయపడ్డావా అని అడుగుతాడు. దాంతో హీరోయిన్ హా అని అంటూ నేను చాలా అలసిపోయాను, ఇక నువ్వు నాకు ప్రామిస్ చేసావు ఈవెంట్కి తీసుకెళ్తానని అని అంటుంది. దాంతో హీరో ఓకే నీకు నేను ఇన్విటేషన్ ఇస్తాను, మన ఇద్దరం సెపరేట్గా వెళ్దాము, ఇక నేను నీకు పరిచయం అని కూడా ఎవరికి చెప్పకు అని అంటాడు. ఇక దానికి హీరోయిన్ ఓకే అని అంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో గాయ్ ఈవెంట్కి చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక రిపోర్టర్స్ కూడా వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నట్టు ఉంటుంది. ఇక మనకి మిత్ర వాళ్ళ అసిస్టెంట్ని మైక్ ఈవెంట్కి వస్తున్నాడు అని అడుగుతుంది. దాంతో తాను నేను గాయ్ పిఆర్తో కనుక్కున్నాను, తను వస్తున్నాడు అని చెప్తుంది. దాంతో మిత్ర వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని అంటుంది. దానికి వాళ్ళ అసిస్టెంట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువే అని అంటారు. ఇక హీరోయిన్ కూడా ఆ ఈవెంట్కి వస్తుంది. ఇక మనకి గాయ్ రిపోర్టర్స్ దగ్గర నుంచుని ఉంటాడు. ఇంతలో తనకి కాల్ రావడంతో హాయ్ మైక్ అని చెప్పి కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఇక హీరో నేను పార్కింగ్ లాట్లో ఉన్నానని చెప్తాడు. దాంతోగా ఇక్కడ చాలామంది రిపోర్టర్స్ ఉన్నారు తెలుసు కదా అని అంటాడు. దాంతో హీరో నేను అందుకే కదా వచ్చింది నీ కంపెనీ న్యూస్ అందరికీ తెలియడానికి అని అంటాడు. దాంతో గాయ్ నువ్వు ఇక్కడికి రావాల్సి రిస్క్ చేయకు, నేను నీ గురించి ఎక్కువగా వరీ అవుతున్నాను అని అంటాడు. దాంతో హీరో అదేమీ లేదు, నేను ఇక్కడికి వస్తానని ప్రామిస్ చేశాను కదా, ఇక వచ్చాను అని అంటాడు. దాంతో గాయ్ ఓకే అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక హీరో లోనికి రాగానే ఇక రిపోర్టర్స్ అందరూ హీరోని ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు. ఇక వాళ్ళు నిన్న మీరు మిత్ర షాప్లోకి వెళ్ళారు కదా, మీరిద్దరు గొడవ పడ్డారా అని అడుగుతారు. దానికి హీరో నేను షర్ట్ కొనడానికి వెళ్ళాను అంతే అని అంటాడు. ఇక మీరిద్దరు ఫ్రెండ్సా అని అడిగితే అవును మేము స్కూల్ డేస్ నుంచి ఫ్రెండ్సే, ఈ విషయం అందరికీ తెలుసు అని అంటాడు. ఇక మీరు నిన్న రింగ్ కొన్నారు అని అడగకపోయేసరికి వాళ్ళ అసిస్టెంట్ మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వండి ఎక్స్క్యూజెస్ అని చెప్పి హీరోని అక్కడి నుంచి తీసుకుని వచ్చేస్తుంది. ఇక హీరో దగ్గరికి గాయ్ వచ్చి నువ్వు చెప్పింది నిజమే, అన్ని ఛానల్లోని నా ఈవెంట్ గురించే వస్తుంది, అందుకని నీకు థ్యాంక్స్ చెప్పాలి అని అంటాడు. దానికి హీరో కానీ ఇది చాలా బ్యాడ్ న్యూస్, నీ ఈవెంట్ కన్నా మైక్ ఫైటింగ్ విత్ మిసో అన్న న్యూస్ ఎక్కువ వస్తున్నట్టుంది అని అంటాడు. దాంతో గాయ్ ఇందులో నీ తప్పే ముందు రిపోర్టర్స్ అలా రాస్తే అని అంటాడు. ఇక తనకి మిన్ నుంచి ఫోన్ రావడంతో ఓ నువ్వు ఆల్రెడీ వచ్చేసావా, ఇక నేను పిక్ చేసుకోవడానికి బయటకు వస్తున్నాలే అని చెప్పి ఇక మిన్ వచ్చింది, నేను తను తీసుకురావడానికి వెళ్తున్నాను అని చెప్పి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు. ఇక మన హీరోయిన్ అక్కడ పెట్టిన ఫుడ్ అంతా టేస్ట్ చేస్తూ ఉంటుంది. ఇక హీరోయిన్ చూసిన అక్కడ వాళ్ళు ఆ అమ్మాయిని చూడండి అని చెప్పి తన వైపు విచిత్రంగా చూస్తూ ఉంటారు. ఇక బయటికి వెళ్తున్న గాయ్కి హీరోయిన్ కనిపిస్తుంది. ఇక దాంతో ఓ యామ్ నువ్వు వచ్చావా, నువ్వు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. దాంతో హీరోయిన్ కంగ్రాచులేషన్స్ నీ ఈవెంట్ చాలా సక్సెస్ అయింది అని అంటుంది. ఇక తాను తినడం చూసిన గాయ్ ఫుడ్ ఎలా ఉంది, టేస్టీగా ఉందా, నేను ఇంకా తినలేదు అని అంటాడు. దాంతో హీరోయిన్ ఇందులో హాఫ్ చాలా టేస్టీగా ఉంది, ఇక మిగిలిన హాఫ్ ఇంకా టేస్టీగా ఉంది అని అంటుంది. దాంతో గాయ్ ఇంకా టేస్టీగా అని అడిగితే అవును చూడు ఈ పార్ట్ చాలా టేస్టీగా ఉంది, ఇలా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అని చెప్పి కంపెనీ ఎవరైనా స్క్రిప్ట్ రైటర్స్ని యాక్సెప్ట్ చేస్తుందా అని అడుగుతుంది. దాంతో గాయ్ మేము ఇంకా అది ప్లాన్ చేయలేదు కానీ నాకు నీ వర్క్ పంపించు అప్పుడు నేను డిసైడ్ అవుతాను అని అంటాడు. దాంతో హీరోయిన్ ఓకే చాలా థ్యాంక్స్, ఇక నేను ఆ పబ్లిషర్స్ని అడగక్కర్లేదు అని అనుకుంటుంది. ఇక గాయ్ నీ రైటింగ్ దేని గురించి, నువ్వు దేని గురించి రాస్తున్నావు అని అడిగితే దానికి హీరోయిన్ నేను అందరు రైటర్స్ లాగా కాదు, నేను చాలా డిఫరెంట్గా రాస్తున్నాను, ఫస్ట్ నా దాంట్లో ఎండింగ్ సీన్ ఉంటుంది, తర్వాత స్టార్టింగ్ సీన్కి వెళ్తుంది, ఇక అందులో హీరోయిన్స్ ఇలా చేపట్టుకుని నడుస్తూ ఉంటే అని చెప్పి తన స్టోరీని అంతా నరేట్ చేస్తుంది. ఇక అలా నరేట్ చేస్తూనే గాయ్ చేతులు పట్టుకొని దగ్గరికి తీసుకుంటుంది. ఇక దాంతో గాయ్ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనం ఇప్పుడు కిస్ చేసుకుంటున్నామేమో అని అనుకుంటారు అని అంటాడు. ఇక మిన్ నాన్కి కాల్ చేసి మీరు గాయని చూసారా, తను నా దగ్గరికి వస్తానన్నాడు, ఇప్పుడు తను నాకు కనిపించడం లేదు అని అంటుంది. ఇక ఇంతలో తనకి గాయ్ అలానే ఓమియామ్ కనిపిస్తారు. ఇక తను దగ్గరికి వచ్చి గాయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. దాంతో తను తిను ఓమియామ్ నీకు గుర్తుందా, మైక్తో పాటు మన దగ్గరికి డిన్నర్కి వచ్చింది అని పరిచయం చేస్తాడు. ఇక దాంతో మిన్ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటుంది. దాంతో గాయ్ మిన్ అని అంటే ఇక హీరోయిన్ నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక గాయ్ నువ్వెందుకు అప్సెట్ అయ్యావు అని అడుగుతాడు. దానికి మిన్ నేను అప్సెట్గా అనిపిస్తున్నానా,
నీకు ఇక్కడ ఏం జరుగుతుందో కనిపించడం లేదా, నీకు అర్థం అవ్వడం లేదా అని అంటుంది. దాంతో కాయ్ నేను ఆన్సర్ చేశాను కదా, అయినా నీకు అర్థం అవ్వడం లేదా, ఇక నీకు మైక్ యొక్క ప్రేమ కనిపించడం లేదా అని అంటాడు. దాంతో మిన్ మైక్ నన్ను ఇష్టపడుతున్నాడని నీకు చెప్పాడా, తను నాకెప్పుడు చెప్పలేదే అని అంటుంది. దాంతో హాయ్ చెప్పాలా అని అంటే దానికి మిన్హా చెప్పాలి నేను నీకు చెప్పినట్టు అని అంటుంది. దాంతో కానీ నువ్వు అడిగింది నేను ఇవ్వలేను, ఇక మైక్ ఇష్టపడుతున్న అమ్మాయిని నేను ఇష్టపడలేను అని అంటాడు. దాంతో మిన్ అయితే మైక్ నన్ను ఇష్టపడకపోతే నువ్వు నన్ను వేరేగా చూస్తావన్నమాట అంటుంది. దాంతో మిన్ ఇక వదిలే అని అరుస్తాడు. ఇక దాంతో మిన్ కోపంగా మైక్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక మైక్ వాళ్ళ అసిస్టెంట్కి కాల్ చేసి మైక్ని అక్కడి నుంచి దూరంగా తీసుకుని వెళ్ళు అని అంటాడు. దానికి మైక్ వాళ్ళ అసిస్టెంట్ ఇప్పటికీ ఆల్రెడీ లేట్ అయింది, తను రిపోర్టర్స్ దగ్గరే ఉన్నారు అని చెప్తుంది. ఇక దాంతో పరిగెత్తుకుంటూ అటు వస్తూ ఉంటాడు. ఇక మైక్ ఇవాళ ఏంటి ఇంతమంది రిపోర్టర్స్ వచ్చారు కానీ నేను లేట్గా వచ్చాను, ఇక నాకు మిత్ర మధ్యన ఉన్నది విషయాన్ని సెటిల్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తా ఉంటాడు. ఇక ఇంతలో మిన్ లోపలికి వచ్చి మైక్ ఎవరో చెప్పారు నువ్వు నన్ను ఇష్టపడుతున్నావని, నువ్వు నిజంగానే నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది. ఇక ఇంతలో అక్కడికి వచ్చి మిన్ని అక్కడి నుంచి తీసుకువెళ్ళబోతాడు. కానీ మిన్ మాత్రం మైక్ చెప్పు నువ్వు ఎవరిని ఇష్టపడుతున్నావు, నువ్వు నిజంగానే నన్ను ఇష్టపడుతున్నావా అని అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో మైక్ ఓకే నేను చెప్తాను. ఇక అందరికీ క్లియర్ ఆన్సర్ దొరుకుతుంది. ఇక నేను ఎవరిని ఇష్టపడుతున్నానంటే ఇక నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను, ఇక నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మిన్ పక్క నుంచి నడుచుకుంటా వచ్చి ఇక మన హీరోయిన్ని కిస్ చేస్తాడు. దాంతో ఆ ఈవెంట్కి వచ్చిన వాళ్ళందరూ వాళ్ళిద్దరిని చూసి షాకే అలా ఉండిపోతారు. హీరో హీరోయిన్స్ ఇద్దరు ఒకే కారులో ఇంటికి వస్తారు. ఇక దారంతా హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఇక హీరోని ఆగమని చెప్పి నువ్వు అలా ఎందుకు చేసావు, నీకేమైనా పిచ్చెక్కిందా, ఇక నువ్వు నాకు చెప్పాల్సిందేం లేదా అని అడుగుతుంది. దాంతో హీరో నన్ను కొంచెం ఆలోచించుకొని ఇక నీకు రేపు చెప్తాను నువ్వేం చేయాలో అని అసలు నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు, నీ క్రేజీ లైఫ్ నువ్వు ఉంచుకో, నన్ను అందరూ ఇన్వాల్వ్ చేయకు అని చెప్పి హీరోని కొడుతుంది. కొట్టి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అన్ని న్యూస్ ఛానల్స్లోనూ ఈ న్యూసే వస్తుంది. ఈ న్యూస్ ఒక హాట్ టాపిక్గా మారుతుంది. ఇక హీరోయిన్ తన స్క్రిప్ట్ సబ్మిట్ చేయడానికి వెళ్ళిన పబ్లిషర్ కూడా ఈ న్యూస్ చూస్తారు. ఇక హీరోయిన్ యొక్క అక్క బావ కూడా ఈ న్యూస్ చూస్తారు. ఇక హీరో వాళ్ళ డాడ్ దగ్గరికి ఒక నర్స్ వెళ్ళి మీ అబ్బాయి మ్యారేజ్ చేసుకోబోతున్న మీ డాక్టర్ ఇల్లా చాలా బాగుంది అని అంటుంది. దాంతో ఆయన నాకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు అని అంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ దగ్గరికి వచ్చి నేను నీతో ఒక నిమిషం మాట్లాడాలి అని అంటాడు. దానికి హీరోయిన్ నువ్వు నీ గురించే ఎక్కువ ఆలోచిస్తావు, ఇతరుల గురించి ఎక్కడ ఆలోచిస్తావు, చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో అని అంటుంది. దానికి హీరో 2 years మ్యారేజ్ కాంట్రాక్ట్ రాసుకుందామా అని అడుగుతాడు. దానికి హీరోయిన్ నీకేమైనా పిచ్చా, నన్ను నీ క్రేజీ లైఫ్లో ఇన్వాల్వ్ చేయకు అని నేను ఖచ్చితంగా ఒప్పుకోను అని అంటుంది. దానికి హీరో ఒకవేళ నువ్వు దీనికి గనక ఒప్పుకుంటే నేను ఈ హౌస్ నీకు రిటర్న్ ఇచ్చేస్తాను అని అంటాడు. దానికి హీరోయిన్ రెప్యుటేషన్ నీకు అంత ఇంపార్టెంటా, నువ్వు కష్టపడి కొనుక్కున్న ఇల్లు నాకు ఇచ్చేస్తానంటున్నావు, నువ్వు అంత రిచ్చా అని అంటుంది. దాంతో హీరో ఇది నా మనీ, నా బిజినెస్, నా ఇష్టం, ఇక నీ ఇల్లు నీకు కావాలి అంటే నా క్రేజీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, నీకు నేను 1 day టైం ఇస్తున్నాను, నువ్వు ఆలోచించి ఏమిటో చెప్పు అని అంటాడు. బాయ్ బాయ్, ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం.